हरि ओं मित्राणि अद्यतनपाठस्य कृते स्वागतम्। కిందటి పాఠంలో కూడా మనం క్రియాపదాలు చూసాము. ఈరోజు కూడా అవే క్రియాపదాలని మనం వాడదాం. ఎలా అంటే కిందటిసారి అహంతో చెప్పాను. అహం పఠామి, అహం లిఖామి, అహం గచ్చామి, అహం ఆగచ్చామి, ఇవన్నీ కూడా అహంతో చెప్పాం. అది ఉత్తమ పురుష అంటారు. అహంతో చెప్పేవన్నీ ఉత్తమ పురుష. ఈరోజు సహ, సా, ఏషః, ఏషా వీటితో చెప్పుకుందాం. సహ పఠతి, సహ పఠతి, సా పఠతి, రాధా పఠతి, లలిత పఠతి, సా క్రీడతి, సహ నయతి, నయతి తీసుకెళ్ళడం, సహ ఆనయతి, సహ నమతి. సా కానీ సహా కానీ ఏదైనా స్త్రీలింగం పుల్లింగం అతడు ఆమె అన్నప్పుడు ఉపయోగించుకోవచ్చు మనం. ఇప్పుడు క్రియాపదాలన్నీ మీ దగ్గర ఉన్నాయి ఆల్రెడీ, అవన్నీ ఒకసారి మనం రిపీట్ చేసుకోవచ్చు అలా అనమాట. అంటే పఠతి అన్నప్పుడు పఠామి అహం పఠామి అన్నది సహ పఠతి, పఠామి పఠతి అలా చెప్పుకుంటున్నాం అనమాట. తర్వాత ఇంకొక స్టెప్ ఏంటంటే లోట్ లకార అంటే ఆజ్ఞ. కూర్చోండి, తీసుకోండి, వినండి ఇలా చెప్తాం కదా మనం. వాటిని లోట్ లకార అంటే ఆజ్ఞ అంటాం అనమాట. ఆజ్ఞ కానీ ప్రార్థన కానీ, రిక్వెస్ట్, ఆర్డర్ ఆర్ రిక్వెస్ట్ అంటాం అనమాట. వాటికి ఎలా చెప్తాం? వాటిని సాధారణంగా ఏంటి మనం భవాన్ భవతియే వాడతాం. భవాన్ భవతి అంటే ఏంటి? మీరు, మీరు కూర్చోండి. ఇప్పుడు మనం ఆజ్ఞ రిక్వెస్ట్ అవి ఎవరికి చేస్తాం? మన ఎదురుండా ఉన్న వాళ్ళకి చేస్తాం. సో భవాన్ పఠతు, అక్కడ తేడా చూడండి. పఠతు, సా పఠతి, భవాన్ పఠతు, భవాన్ లిఖతు, భవాన్ స్వీకరోతు, భవాన్ దదాతు అంటే ఇవ్వండి, కూర్చోండి, ఉపవిశతు, భవతి ఉపవిశతు, భవాన్ ఆగచ్చతు, భవతి ఆగచ్చతు. అక్కడ మనకి తు ఆఖరిని పలకాలన్నమాట. అప్పుడు మనం ఏంటంటే ఆర్డర్ ఆర్ రిక్వెస్ట్ చేస్తాం. అది దాన్ని ప్రేరణ అని కూడా అంటాం సంస్కృతంలో. ప్రేరణ కానీ లేకపోతే లోట్ లకార అంటాం అనమాట. పఠతు, లిఖతు, శృణోతు, గచ్చతు, ఆగచ్చతు, పృచ్చతు, వదతు, దదతు, దదాతు, వదతు, తిష్టతు. తిష్టతు అంటే ఉండండి అనమాట. తిష్టతు. భవాన్ భవతి అంటే మీరు అని అర్థం వస్తుంది ఏకవచనంలోనే. భవాన్ అంటే ఏకవచనంలో మీరు, భవతి కూడా ఏకవచనంలో మీరు. ఇవి ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. మన దగ్గర క్రియాపదాలన్నీ నేను ఇచ్చాను కదా, ఆ క్రియాపదాలన్నిటితోని మీరు అభ్యాసం చేస్తే మనకి ఒక మాట్లాడడానికి సులువుగా ఉంటుంది. మాట్లాడగలుగుతాం మనం ఈ క్రియాపదాలు మాత్రం ఉంటే. ఈ రోజుకి ఇవి అభ్యాసం చేయండి తప్పనిసరిగా. మనకి చాలా రోజు మాట్లాడుకునే మాటలు ఇవన్నీను. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మనం మాట్లాడచ్చు. మాట్లాడడానికి చాలా సులువుగా ఉంటుంది. అస్తు పునర్మిలామః. అహం ఇదానీం సమాపయామి. ఇదానీం అంటే ఇప్పుడు. ఇదానీం సమాపయామి. అస్తు. రామ్ రామ్.